హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తున్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ఆ నది మీద ఏ ఏ డ్యామ్‌లు మనకు ఎంత కెపాసిటీ అండ్ ప్రెజెంట్ ఉన్న గత సంవత్సరం నిల్వలు ఎంతున్నాయి, ఈ సంవత్సరం నిల్వలు ఎంతున్నాయి, ఇప్పటివరకైతే ఎంత నిండాయి, అదేవిధంగా ఎలినో ప్రభావం అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏ ఏ డ్యామ్‌లు ఏ ఏ జిల్లాలకు ఎక్కువగా మనకు సాగునీటిని అందిస్తున్నాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాం. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మనమైతే ఈ వీడియోలో కృష్ణా నది మీద ఉన్న డ్యామ్ల గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనమాట. అందులో మొదటి డ్యామ్ వచ్చేసి మనకు ఆల్మట్టి డ్యామ్ అండి. ఇది వచ్చేసి మనకు కర్ణాటకలో ఉందన్నమాట. ఈ డ్యామ్ యొక్క కెపాసిటీ వచ్చేసి మనకు 519.60 టీఎంసీలు అండి. అయితే ప్రస్తుతం ఉన్న నిల్వలు వచ్చేసి మనకు 317.45 టీఎంసీలు అయితే ఉందన్నమాట. అంటే 61% మాత్రమే ఇది నిండింది. సో ఇది మనకు కర్ణాటకలో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే డ్యామ్ వచ్చేసి నారాయణపూర్ డ్యామ్ అండి. ఇది కూడా సేమ్ కర్ణాటకలోనే ఉంది. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి మనకు 49.35 టీఎంసీలు. అందులో గాను ఇది ప్రస్తుతం వచ్చేసి మనకు 25.10 టీఎంసీలు అయితే నిండాయి అనమాట. దీని తర్వాత నుంచి అయితే మనకు ఈ డ్యామ్స్ అనేవి మన తెలంగాణలోకి ఎంటర్ అయిందనమాట. ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే జూరాల ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. ఈ జూరాల ప్రాజెక్ట్ అనేది మనకు 29.46 టీఎంసీల కెపాసిటీతో ఉంది. దీని యొక్క ప్రస్తుత నిల్వలు వచ్చేసి మనకు 11.80% టీఎంసీల వాటర్ అయితే స్టోరేజ్ అయి ఉంది. అంటే 40% అయితే మనకు ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క వాటర్ని వాడుకునే అధిక జిల్లాలు వచ్చేసి మనకు మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లా, అదేవిధంగా నాగల్ కర్నూల్, నారాయణపేట ఈ జిల్లాలు అయితే ఈ వాటర్ని యూజ్ చేసుకుంటా ఉన్నాయి. దాని తర్వాత మెయిన్ మనకు ఆంధ్ర మరియు తెలంగాణలో రెండు రాష్ట్రాలు కలిపి షేర్ చేసుకుంటున్న వాటర్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది మనకు శ్రీశైలం ప్రాజెక్టు. ఈ శ్రీశైలం ప్రాజెక్టు యొక్క పూర్తి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి మనకు 216.00 టీఎంసీలు అయితే ఉంది. దీంట్లోకి వచ్చేసి మనకు ప్రజెంట్ 42.15 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉందన్నమాట. అంటే మనకు 19-20% కూడా అవ్వలేదండి ఇంకా. ఇది వచ్చేసి మనకు నల్గొండ, నాగర్ కర్నూల్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి, కర్నూలు, ప్రకాశం లాంటి జిల్లాలకైతే ఈ వాటర్ అనేది మనకు ఎక్కువగా యూజ్ అవుతా ఉన్నాయి అనమాట. దాని తర్వాత మనకు నాగార్జున సాగర్ అండి. సేమ్ ఈ ప్రాజెక్ట్ కూడా మనకు శ్రీశైలం ఏదైతే ఉందో అదేవిధంగా ఇది కూడా మనకు రెండు రాష్ట్రాల్లో కలిపి వాడుకుంటున్నారన్నమాట ఈ వాటర్ని. నాగార్జున సాగర్ యొక్క వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి మనకు 312.5 టీఎంసీలు. ప్రస్తుతం ఉన్న నిల్వలు వచ్చేసి మనకు 138.39 టీఎంసీల వాటర్ అయితే స్టోరేజ్ అయినది. అంటే 44% వాటర్ అనేది మనకు స్టోరేజ్ అయిందనమాట. ఇది ఏ జిల్లాగా నీరు అందిస్తుందంటే నల్గొండ మరియు సూర్యాపేట, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు. ఈ జిల్లాలకైతే ఈ వాటర్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే పులిచింతల ప్రాజెక్టు ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీని యొక్క వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి మనకు 45.77 టీఎంసీలు. దీంట్లోకి వచ్చేసి మనకు ప్రస్తుతం నిల్వ వచ్చేసి 31.00 టీఎంసీలు అయితే ఉందన్నమాట. అంటే మనకు ఇది యావరేజ్గా చూసుకున్న 65% వరకు అయితే ఇది వాటర్ స్టోరేజ్తో ఉందండి. ఇది నీళ్ళు అందించే డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకు ప్రకాశం, నంద్యాల, కర్నూలు, గుంటూరు. దాని తర్వాత మనకు ప్రకాశం బ్యారేజ్ అండి. ఇది వచ్చేసి మనకు బ్యారేజ్ వాటర్ స్టోరేజ్ ఏం చేయదనమాట. పైనుంచి వచ్చే వాటర్ని ఇక్కడ మనకు కొన్ని అంటే పలానా ఇంత వాటర్ని ఆపగలదు. అంతే. ఒకవేళ అది ఫ్లోటింగ్ ఎక్కువైతే కనుక కింద మళ్ళీ వదిలేస్తారనమాట. దీని యొక్క ఎక్కువగా ఇది యూజ్ చేసుకునే వాటర్లు వచ్చేసి మనకు 45,000 క్యూసెక్ వాటర్ని అయితే ఇది ఆపగలదు అనమాట అంతవరకు. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ వాటర్ అనేది మనకు బంగాళాఖాతం సముద్రంలోకి ఎంటర్ అయిపోతాయండి. ఇది వచ్చేసి మనకు పైనుంచి కిందకు అంటే ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజ్, దాని తర్వాత డైరెక్ట్ సముద్రంలో కలిసిపోతుంది అనమాట. ఇది మనకు పైనుంచి కిందకి వస్తాయి అనమాట. ఈ బిట్టులలో ఏంటంటే మనకు మిర్చి అధికంగా పండే అవకాశాలు అయితే ఎక్కువగా ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఈ బెల్టులో ఏంటంటే మనకు మిర్చి ఎక్కువగా పండుతుందండి.